హై వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. గ్రామాల్లో ఉన్న మహిళలను లక్షాధికారులుగా చేయడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారికి ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశగా చర్యలు చేపడుతున్నాయని రాష్ట్ర చిన్న మధ్య తరహా పరిశ్రమలు సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో 1.22 లక్షల మంది స్వయం శక్తి మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దాలని ఈ ఏడాది లక్ష్యంగా నిర్ణయించామని, అందులో మన జిల్లా నుంచి 100 రోజుల్లో 5,000 మందిని లక్షాధికారులుగా రూపొందిస్తామన్నారు. వారికి ప్రత్యేకమైన నిధులు ఇస్తూ జీవనోపాధికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. జిల్లా నుంచి 83,291 మందిని లక్షాధికారులుగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మహారాష్ట్రలోని జల్గావ్ నుంచి దేశంలోని అన్ని జిల్లాల మహిళా సమైక్యాలతో ఆదివారం నిర్వహించిన లఖ్పతి దీది ఆన్లైన్ కాన్ఫరెన్స్ లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్థానిక డిఆర్డీఏ సమావేశ మందిరం నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాలోని మహిళా స్వయం శక్తి సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగాన్ని వీడియో తెరపై మంత్రి, జెడ్పీ చైర్మన్, జిల్లా కలెక్టర్, స్వయం శక్తి మహిళలు తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మహిళలను లక్షాధికారులుగా మార్చాలని సంకల్పించగా మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు వారిని మిలియనీర్లను చేయాలని భావిస్తున్నారని పేర్కొన్నారు. మహిళలకు జీవనోపాధులు కల్పించే లక్ష్యంతో ప్రధానమంత్రి ఈ శాఖను ప్రత్యేకంగా గుర్తించడం హర్షణీయమని చెప్పారు. స్వయం శక్తి సంఘాల మహిళలకు సుస్థిరమైన జీవనోపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వారి ఆదాయం పెంపొందేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. దీనిలో భాగంగానే 843 మహిళా సంఘాలకు వివిధ రకాల జీవనోపాధి అవకాశాలు కల్పించేందుకు యూనిట్ల స్థాపనకు 68.55 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను నేడు అందజేశామన్నారు. జిల్లాలోని 6 ఆదర్శ మండలాలకు 10 లక్షల వంతున 60 లక్షల కమ్యూనిటీ పెట్టుబడి నిధిని, స్త్రీ నిధి కింద 10,248 మందికి 77.40 కోట్ల రుణాలను అందజేశామని చెప్పారు. మహిళలే తమ ఇంటిని నడిపిస్తూ ఆదేశంగా నిలుస్తున్నారని పేర్కొంటూ రానున్న రోజుల్లో వారు మార్గదర్శకాలుగా నిలవాలన్నారు. మహిళల్ని లక్షాధికారులుగా తీర్చిదిద్దడంలో భాగంగా 1,022 మంది సిఆర్పీలకు శిక్షణ ఇచ్చామన్నారు. రాష్ట్రంలో 8.50 లక్షల స్వయం శక్తి సంఘాలు ఉన్నాయని, ఇందులో 89 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని మంత్రి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లాలోని 843 స్వయం శక్తి మహిళా సంఘాలకు 68.50 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను మంజూరు చేస్తూ అందుకు సంబంధించిన చెక్కును జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తో కలిసి అందజేశారు. సిఆర్పీలకు సర్టిఫికెట్లను బహూకరించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ ఒక్కో మహిళకు నెలకు కనీసం 10,000 ఆదాయం సమకూర్చడమే లక్ష్యంగా వారితో వ్యవసాయేతర రంగాల్లో జీవనోపాధి కార్యక్రమాలను చేపట్టేలా ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, ఏపీడీ సావిత్రి, జిల్లా మహిళా సమైక్య ప్రతినిధులు పాల్గొన్నారు. सागर उमड़ पड़ा है। ये दृश्य अपने आप में सुकून देता है। अपनी बात शुरू करने से पहले मैं नेपाल बस हादसे को लेकर अपनी पीड़ा व्यक्त करना चाहता हूं। इस हादसे में हमने महाराष्ट्र के जलगांव के अनेक साथियों को खोया है। मैं सभी पीड़ित परिवारों के प्रति संवेदना व्यक्त करता हूं। जैसे ही ये हादसा हुआ, भारत सरकार ने तुरंत हमने हमारे मंत्री रक्षाताई खड़से को भी लाडकी बहन यहां बड़ी संख्या में उपस्थित है। 4 करोड़ रुपए से अधिक की राशि जारी की गई। सुद्धा कोट्यवधी रुपयाची मदद मिळाली आहे। साथियों, प्रधानमंत्री
శ్రీ నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు దేశమంతా ఒక వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా మహారాష్ట్రలో ఈరోజు జరుగుతున్న లఖపతి దీదీ సమ్మేళన కార్యక్రమానికి ప్రతి జిల్లాలో జిల్లా సమైక్యలో దేశం అంతా కూడా పార్టిసిపేట్ చేస్తూ ఈరోజు విజయనగరం జిల్లాలో నేను ఇక్కడ ఈ కార్యక్రమంలో అటెండ్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో ఉన్న మహిళల్ని లక్షాధికారులుగా చేయాలన్న ఆలోచనతో వాళ్ళకి ప్రత్యేకమైన ఫండ్స్ రిలీజ్ చేస్తూ వారికి కొంత సపోర్ట్ ఇచ్చే విధంగా ఈ కార్యాచరణ చేయడం జరిగింది. అంటే లఖపతి దీదీ అనే కాన్సెప్ట్ మోడీ గారు ప్రారంభించడం జరిగింది. అలాగే మన స్టేట్ గవర్నమెంట్ కూడా మన ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో మన సెల్ఫ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఇంకా అధ్యయనం చేసి కొన్ని మార్పులు తీసుకొచ్చి లక్షాధికారులు కాదు మిలియనియర్ దీదీ అనే కాన్సెప్ట్ కూడా మనం వెళ్తున్నాం. ఖచ్చితంగా రాష్ట్రంలో మహిళలకి ఎక్కువగా సపోర్ట్ చేస్తూ మహిళలకి గ్రామాల్లో ఉపాధి కల్పించే విధంగా మహిళలకి మంచి నడవడి అలాగే వాళ్ళ తాలూకా లైవ్లీహుడ్ యాక్టివిటీస్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా స్ట్రెంథన్ చేస్తూ ఈరోజు కార్యాలు చేయడం జరిగింది. అదే ఈరోజు మన రాష్ట్రానికి నిమిత్తం సుమారు 89 లక్షల ఎస్హెచ్జి మెంబర్స్ ఉన్నారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ ఉన్నారు, 8,50,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి. మరి అందులో 1,22,000 మందికి ఈరోజు లక్షాధికారులు చేయాలని టార్గెట్తో ఈరోజు మోడీ గారు కొంచెం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తం సుమారు 5,000 కోట్లు ఫండ్ మన రాష్ట్రానికి ఇవ్వడం ఫండ్ సుమారు 5 మెంబర్స్ని టార్గెట్ చేస్తూ మన డిస్ట్రిక్ట్ విజయనగరం జిల్లాలో ఎంపిక చేయడం జరిగింది. అలాగే ఈరోజు అదే ప్రాతినిధ్యంతో మనకి ఈరోజు ఈ జిల్లాలో బ్యాంక్ లింకేజ్ ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజ్ కింద 68 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఆదర్శ మండలాలకి ఏదైతే ఉందో కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కింద ఒక 6 మండలాలు ఎంపిక చేయడం జరిగింది మన జిల్లాలో. ఆ 6 మండలాలు కూడా 15 లక్షల రూపాయలు ఒక కార్పస్ కింద ఇవ్వడం జరిగిందని ఈ వేదిక తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు ముఖ్యంగా మహిళలకి అండగా నిలుస్తున్నటువంటి ఈ డిపార్ట్మెంట్ని మహిళలకి అన్ని రకాలుగా లైవ్లీహుడ్ యాక్టివిటీ వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించే ఈ డిపార్ట్మెంట్కి ఈరోజు మోడీ గారు అంత పెద్ద స్థాయిలో దేశం మొత్తంలోని ఈ ఈవెంట్ చేస్తూ ప్రతి ఒక్కరిని పార్టిసిపేట్ చేయడం ఖచ్చితంగా మనందరం కూడా ఆనందపడాలి. ఎందుకంటే ఈరోజు మహిళలే ప్రధానంగా ఒక ఇల్లు నడిపిస్తున్నారు. అలాగే రేపు పొద్దున్న మన గ్రామాల్లోని డిస్ట్రిక్ట్స్లోని దేశంలో కూడా వాళ్ళు కూడా ఒక మంచి ఆదర్శనీయంగా అవ్వాలని భావిస్తూ సెలవు తీసుకుంటారు.